అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ కూతురికి నీ గురించి చెప్పడం, తీసుకువెళ్ళి ఊరు చూపించడం నాకు క్షణంలో పని. ఏంటి చెప్పమంటావా? ఇన్ని రోజులు నీ కూతురు నిన్నొక దేవతలా చూస్తోంది. నువ్వు మంచిదానివి అనుకుంటోంది. నువ్వు కూడా నీ కూతురు ముందు అలాగే నటిస్తూ వచ్చావు. నువ్వు చేసే ఏ నీచపు పని కూడా నీ కూతురికి తెలియదు. ఆ విషయం నాకు తెలుసు. దేవుడి దయ వల్ల నీ కూతురికి నీ బుద్ధులు రాలేదు. నీ కూతురికి నీ గురించి తెలిసిన మరుక్షణమే నిన్ను వదిలిపెట్టి చేదరించుకొని వెళ్ళిపోతుంది. ఈ మాట నేను చెప్పడం లేదు. ఈ భయం నీ గుండెల్లో నుంచి వస్తుంది. అందుకే ఇన్ని రోజులుగా నువ్వు నీరజకి ఏమీ తెలియకుండా పెంచుకుంటూ వచ్చావు. అలాంటిది నీ కూతురికి నీ గురించి పూర్తిగా చెప్పడం నాకు క్షణం పని. ఇప్పటికే నీ కూతురికి నీ అల్లుడికి నీ మీద అనుమానం మొదలైంది. ఏంటి ఊర్మిళ, నీ కూతురికి చెప్పమంటావా? నువ్వు మరీ ఎక్కువ టెన్షన్ తెచ్చుకుని భయపడకు పిన్ని. ఏంటి పిన్ని, పిన్ని అంటే కోపం కూడా వచ్చేసిందా? మరి నువ్వు నాకు పిన్నివే కదా అవుతావు. మా అమ్మకి సవతివి. అలాంటప్పుడు నిన్ను పిన్ని అనే కదా పిలవాలి. పిన్ని. నీకు ఎంత కోపం వచ్చినా నువ్వు ఏమీ చేయలేవు పిన్ని. నువ్వేం చేయాలో నేను చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావనుకో, నీ కూతురికి నీ గురించి తెలియదు. అలా కాకుండా నన్ను చంపేస్తానని, నా కూతుర్ని నాకు కాకుండా చేస్తానని విర్రవీగావనుకో, మరుక్షణం నీ కూతురికి నిజం మొత్తం చెప్పేస్తాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు 2 పనులు చేసి పెట్టాలి. ఒకటి, రేపు నువ్వు గ్రాండ్గా నా కూతురి బర్త్డే చేస్తున్నావు కదా, ఆ బర్త్డే నా చేతుల మీదుగా జరగాలి. ఏంటి ఇంత చిన్నదానికే షాక్ అయితే ఎలా? నేనింకా రెండోది చెప్పలేదు కదా. ఇక నుంచి ప్రతిరోజు నేను నా కూతుర్ని చూడాలి. నా కూతురుతో నేను ఆడుకోవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా కూతురు ఇద్దరం కలిసి ఆనందంగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటారు. ఏంటి, నా గురించి నా కూతురికి చెప్తావా? ఓకే చెప్పు. మహా అయితే ఏం జరుగుద్ది? నువ్వన్నట్టు నా కూతురు నన్ను చీదరించుకుంటుంది. ఓ 2-3 నెలలు మాట్లాడుతూ నాకు దూరంగా వెళ్ళిపోతుంది. నిజమే, నా కూతురంటే నాకు ప్రాణం. అందుకే దానికి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాను. రేపు
పొద్దున దానికి తెలిసిన నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అవసరమైతే నేను దాని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుకుంటాను. కన్న తల్లిని కదా, కరిగిపోతుంది. కన్నీళ్లతో నేను దాని ముందు నిలబడితే అది నన్నలా చూడలేదు. తప్పకుండా నా కూతురు నాతో మాట్లాడి తీరుతుంది. మేమిద్దరం కలిసే ఉంటాం. అందరి జీవితాలతో ఆడుకునే నేను రేపొద్దున నా కూతురికి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పాటు దానికి సొల్యూషన్ కూడా ఆలోచించే ఉంటాను కదా. ఆలోచించలేదని నువ్వెలా అనుకుంటావులే. చూడు యశోద, ఇన్ని రోజులు నీ మీద జరిగినవన్నీ హత్యా ప్రయత్నాలు, వాటిని నువ్వు చాకచక్యంగా తప్పించుకున్నావు అని అనుకుంటున్నావు కదా. కాదు, నిన్ను కావాలని లాస్ట్ మినిట్లో వదిలేస్తున్నాను. ఎందుకంటే నీకు చావు అనే భయం ఎలా ఉంటుందో చూపిద్దామనే ఇలా చేశాను. అదేంటోని, నిన్ను చంపే విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. చంపుదామా వద్దా అని ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నీకు నీ కథ నా కథ తెలియనప్పుడు నిన్ను చంపేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నీకు మొత్తం క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నిన్ను ఖచ్చితంగా చంపను. నువ్వు నా కూతురికి నా గురించి చెప్పాలని ఫోటోలు పంపించి చాలా పెద్ద తప్పు చేశావు. రేపది నన్ను ఖచ్చితంగా నిలదీస్తుంది. దానికి నేను సమాధానాలు చెప్పుకుంటాను. ఏ క్షణం చెప్తున్నాను యశోద, నీకు అనుక్షణం చావు భయం అనేదేంటో చూపిస్తాను. నువ్వు జీవితాంతం బ్రతికే ఉంటావు, కానీ నీ కూతురు నీ కళ్ళ ముందు ఉండదు. నీ మనసులో ఉన్నవాడు నీకు దక్కడు. ఫస్ట్ టైం నన్ను స్టేషన్ మెట్లు ఎక్కించావు కదా, కోర్టు మెట్లు కూడా ఎక్కించావు. నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావే? ఈ రోజు నుంచి నేనంటే ఏంటో చూపిస్తాను. రే అనయ్య, కాఫీ తీసుకురా. యాసిడ్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? నేను చాలా రోజుల తర్వాత గుర్తొచ్చానా? చెప్పరా యాసిడ్, ఏంటి నీకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను? సుబ్బరాజు, నువ్వు యశోదని పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బుల్లో ₹1 కోటి ఇస్తానన్నావు. నిజంగా ఇస్తావా? అదేంట్రా కొత్తగా నీకు డౌట్ వస్తుంది? తప్పకుండా ఇస్తాను. ఎందుకలా అడుగుతున్నావు? రే, ఏంట్రా నవ్వుతున్నావు? అంటే నీకు ఇంకా విషయం తెలియదు అనుకుంటా సుబ్బరాజు. ఏ విషయం రా? యశోదని పోలీసులు అరెస్ట్ చేశారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? యశోదని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అవును, యశోద ఊర్మిళ మేడం హాస్పిటల్లో ఉందంట కదా. ఆ విషయం ఊర్మిళ మేడంకి తెలిసి పోలీసుల్ని పంపించి ఏదో మర్డర్ కేసులో ఇరికించిందంట. రే, నువ్వు చెప్తుంది నిజమారా? నిజమే సుబ్బరాజు. ఇప్పుడు నీ 1200 కోట్ల పొజిషన్ ఏంటో
ఏమైందిరా అన్నయ్య? యశోదని ఆ ఊర్మిళ మర్డర్ కేసులో ఇరికించిందంట. మార్చ్ ఎండింగ్ కల్లా 20 మంది పిల్లల్ని డెలివరీ చేస్తాను. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఓకే మరి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కంగ్రాట్స్ మేడం. ఏంట్రా ఇది? యశోదని చంపేశారుగా? లేదురా సుబ్బరాజ్, దాన్ని చంపాలి అనే నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేశాను. అదేంటి మేడం అలా అంటారు? మీరు ఇంకా చెప్పేసి ఉంటారని ఫ్లవర్ బొకే కూడా తీసుకొచ్చాను. నేను ఏదైతే నా జీవితంలో జరగదు అనుకున్నానో అవి జరిగేలా చేసింది. నా మీద పోలీస్ కేసు పెట్టింది. నేను కోర్టు మెట్లెక్కడం, కోర్టు నాకు శిక్ష వేయడం, దానివల్ల నాకు చెమటలు పట్టడం, ఇవన్నీ కేవలం ఆ యశోద వల్లే జరిగాయి. అలాంటప్పుడు దాన్ని ఊరికే చంపితే ఏం వస్తుందిరా? అందుకే చంపలేదు. దాన్ని బ్రతికుండగానే నాకు ఈ బ్రతుకెందుకు అనుకునేలా చేస్తాను. అనుక్షణం చనిపోతే బావుండు అని బ్రతుకున్నందుకు బాధపడేలా చేస్తాను. అమ్మయ్యా, కొన్ని రోజులు యశోదకైతే ప్రాణగండం లేదు. అవును మేడం, ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ మాట మీతో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను మేడం, కానీ చెప్తే మీరు ఎలా తీసుకుంటారని తెలియక భయమేసి మీ దగ్గర ఎప్పుడూ చెప్పలేదు. మీరు చెప్పినట్లు అది జస్ట్ ఒక్క నిమిషంలో చచ్చిపోతే మనకేం వస్తుంది మేడం? అది బ్రతికుండగానే ప్రతిరోజు నరకం అనుభవించాలి. ఊర్మిళ గారితో ఎందుకు పెట్టుకున్నానా అని భయపడాలి మేడం. దేవుడితో ఇన్ని రోజులు నా కూతురు నాకు కావాలి అని మొక్కుకున్న యశోద, దేవుడా నన్ను వెంటనే దగ్గర తీసుకెళ్ళిపోవని మొరపెట్టుకోవాలి మేడం. అది జరగాలి మేడం. ఎలా దానికి నరకం చూపించాలో మనం ఆలోచిద్దాం మేడం. బెయిల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ హరి. ఏంటి యశోదా, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అయినా ఈ బెయిల్ అనేది నా ఒక్కడి వల్ల అయిన పని కాదు. ఝాన్సీ మేడం చాలా హెల్ప్ చేసింది. నువ్వెక్కడున్నావో ఏ స్టేషన్లో ఉన్నావో తెలియక పిచ్చివాళ్ళ నేను అన్ని స్టేషన్స్ వెతికాను, కానీ ఎక్కడా నువ్వు కనిపించలేదు. ఎవ్వరూ సరైన సమాధానం నాకు ఇవ్వలేదు. అప్పుడే నాకు ఝాన్సీ మేడం గుర్తొచ్చింది. ఆవిడింటి తలుపు తట్టాను. ఆవిడ అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి జడ్జి గారి చేత ఐజీ గారికి కాల్ చేయించింది. ఆ తర్వాత నీకు బెయిల్ వచ్చింది. నిజంగా ఝాన్సీ మేడంకి మనం రుణపడి ఉంటాం కదా. అసలు నీ బ్యాగ్లోకి ఆ గన్ ఎలా వచ్చింది యశోదా? అదే నాకు అర్థం కావడం లేదు హరి. నేను నీకు కాల్ చేసి మీడియాని పిలిపించమని చెప్పే లోపే ఆ ఊర్మిళకి నేను ఇక్కడున్నానని తెలిసిపోయినట్టుంది. అందుకే పక్కాగా నేను లేని టైం చూసి నా బ్యాగ్లో గన్ పెట్టేలా చేసి పోలీసుల్ని పంపించి నన్ను అరెస్ట్ చేయించింది. అదే టైంకి మీడియా కూడా రావడంతో ఇదంతా గందరగోళంగా తయారైంది హరి. రోజు రోజుకి ఆ ఊర్మిళ నేను టార్గెట్ చేయడం ఎక్కువైపోతుంది యశోదా. ఆ ఊర్మిళని మనం అస్సలు వదలకూడదు. తనకి తగిన గుణపాఠం చెప్పాలి. ఇందులో నేను చేసిన దానికంటే ఝాన్సీ మేడం చేసిన హెల్పే ఎక్కువ ఉంది. పాప బర్త్డే అని నాకు చెప్పింది. నాకు తెలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తారు. మనం ఏం చేసినా ఆ బర్త్డే సెలబ్రేషన్లోనే చెయ్యాలి. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఊర్మిళ గురించి అంతా తెలుస్తుంది. అవును యశోదా,
అక్కడే మనం ఊర్మిళని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. హంసిని, ఈరోజు నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హంసిని. నీ బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానంటే ఈ సిటీ మొత్తం నీ బర్త్డే గురించి వారం రోజులు మాట్లాడుకోవాలి. పుట్టినరోజు వేడుకలు జరపాలని ఎవరనుకున్నా వాళ్ళకి నీ బర్త్డేనే గుర్తుకు రావాలి. అలా ఏర్పాటు చేస్తున్నాను. నీ బర్త్డే ఆ యశోదకి కూడా గుర్తుండిపోయేలా చేయబోతున్నాను. హలో మేడం, ఇప్పుడే యశోదని, హరివిట్టల్, లాయర్ ఝాన్సీ మేడం వచ్చి బెయిల్ మీద రిలీజ్ చేసి తీసుకెళ్లారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వస్తే మాత్రం నువ్వెందుకు పంపించావు? ఏం చేయమంటారు మేడం? బెయిల్ పేపర్స్ తీసుకుని వచ్చారు. నేను కాదు కూడదు అంటే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. హ, నీ జాబ్ పోతే వేరే జాబ్ నేను ఇచ్చేదాన్ని కదా. దాన్ని వదిలిపెట్టే ముందు నాకొక్క మాట చెప్పాలి కదా. సారీ మేడం, ఆ ఝాన్సీ మేడం మాట్లాడే మాటలకి భయం వేసింది. ముందు నువ్వు ఫోన్ పెట్టే. అంటే ఇప్పుడు ఆ యశోదని ఖచ్చితంగా ఆ హరివిట్టలు తీసుకొని వెళ్ళుంటాడు. హంసిని, ఈరోజు నీ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను. వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందేమోనని చిన్న టెన్షన్గా ఉంది. కానీ నీ పుట్టినరోజును మాత్రం ఎలాగైనా సరే గ్రాండ్గా చేస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి 24 గంటలు ఇలా పేపర్ పట్టుకుని కూర్చోకపోతే? ఇంట్లో సమస్యలు కాస్త పట్టించుకోవచ్చు కదా. సమస్యల్ని సృష్టించేది మీ ఆడవాళ్లే. ఆ సమస్యల్లోకి మొగాళ్ళని లాగేది మీ ఆడవాళ్లే. మధ్యలో దూరితే కరిచేస్తారు, దూరకపోతే అరిచేస్తారు. మీకున్న ప్రెస్టేషన్ను తీర్చుకోవడానికి ఈ మొగుడు అనేవాడు మీకొక ఆయుధంలా దొరుకుతాడు. ఏంటి మీరు కూడా అందరు మొగుళ్ళలా మాట్లాడుతున్నారు? మొగుళ్ళందరి బాధ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇన్ని రోజులు చెప్తే నువ్వు ఫీల్ అవుతావని మీలో ఉన్న కొన్ని విషయాలను నాలో నేనే సమాధి చేసుకుంటూ వస్తున్నాను. తమరి ప్రేమకి చాలా సంతోషం. కానీ ఇంతకీ హరి ఎక్కడున్నాడో కాస్త ఫోన్ చేయండి. వాడు ఎక్కడున్నాడో నీకు కనుక్కోవాలనిపిస్తే నువ్వు ఫోన్ చెయ్యి, నాకు కనుక్కోవాలనిపిస్తే నేను ఫోన్ చేస్తాను. నీకున్న అనుమానాలకి సమాధానాలన్నీ నాతో అడిగించుకో. ఏమే, నీ కొడుకొచ్చాడు. ఏంటి హరి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు? నేను అత్తయ్యతో మళ్ళీ మళ్ళీ మాటలు పడలేను. ప్లీజ్ హరి, నేను వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పద లోపలికి రా. హరి, దీన్ని మళ్ళీ ఇంటికెందుకు తీసుకొచ్చావురా? అమ్మా, తన పేరు యశోద. యశోదని మాత్రమే పిలు. లేదంటే చిన్నప్పుడు యశోదని ప్రేమగా పిలిచేదానివి కదా, కోడలు పిల్ల అని. అలా పిలు. నేను చచ్చిన దీన్ని కోడలు పిల్ల అని పిలవను. ఇది జీవితంలో నా కోడలు కానే కాలేదు. అదే నీ మాట అయితే నా మాట కూడా వినమ్మా. యశోద తప్ప ఇంకొక అమ్మాయి నా భార్యగా నా పక్కన నిలబడదు. ఈ ఇంట్లో అడుగు పెట్టదు కూడా. యశోద, ఇలా రా. హరి, హరి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద యశోద. రా.
చీర కట్టుకో యశోద. ఈ చీరతోనే మనం బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. అత్తగారే పెట్టారనుకో, తీసుకో. బయట వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి, మీరేం మాట్లాడరేంటి? నేనేం మాట్లాడాలి దాక్షాయిని? నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకున్నట్టు వాడికి వాడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏ నిర్ణయం లేకుండా ఒక రోబోలా పడుండేది నేను మాత్రమే. మీ తల్లి కొడుకుల మధ్యలోకి నన్ను దోర్చకండి. నన్ను ఇలాగే ప్రశాంతంగా వదిలేయండి. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టల్లా చూసి నీరజ్కి నిజం చెప్పి ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిందా? అదే జరిగితే యశోద చావు ఈ రోజే. నువ్వు బయటికి వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఎలాగైనా సరే పాపను తీసుకొస్తాను. అమ్మా, పాపను ఒకసారి ఇవ్వమ్మా. పాపం తీసుకురా హరి, అందరూ వెయిట్ చేస్తున్నారు. పాప నా దగ్గర ఎక్కడ ఉందమ్మా? పాపనివ్వడం ఏంటి? పాపనెవరో తీసుకున్నారంట. వాడి దగ్గర పాప లేదంట.